గాక చేరొచ్చిన సంఘానికి నా తోటి సేవకులకు ప్రభావ శుభాలు. దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, మంచి వాతావరణం బట్టి, మనల్ని సజీవంగా ఉంచిన విధానం బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావాన్ని కలుగుని గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారు కానీ దేవుడు మహిమ కలుగుని గాక. లేదా గతించిన శుక్రవారం దినాన సంఘంలో వచ్చిన వారందరికీ తెలుసు. అందరిని బట్టి నేను సాక్షి చెప్పలేదు. మరి సేవకులు కైతే డానియేల్ గారు ప్రభువును నిద్రించారు, మీరు అందరూ ప్రార్థించారు, పనులన్నీ జరుగుతున్నాయి. మరి గతించిన దినాన నా తోటి సేవకులు నేను కలిసి మరి ఒక కుమార్ని సహోదరులు వెళ్ళి దర్శించడానికి కృప చూపెట్టాడు. వెళ్ళి మరి వాళ్ళని పరామర్శించి రావడం జరిగింది. మరి ప్రభు చిత్తం అయితే అన్ని పనులు పూర్తయితే రేపటి దినాన సాయంకాలము మరి పనులన్నీ పూర్తయి మరి ఇక్కడ నుంచి ఇక్కడ మంగళవారం ఉదయకాలంలో మరి ఇక్కడ నుంచి భౌతికంగా వెళ్తుందని ఆశిస్తున్నాను. మరి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ప్రభువున శుభాలు. మీరు ప్రార్థించండి. వారికి గత 2 వారాల క్రితం వారి సంగతి దర్శించినప్పుడు వారితో మాట్లాడిన చివరి మాటలే. సర్వసాధారణంగా అతను ఆరోగ్యం ఉంటే 2 రోజులకు ఒకసారైనా మెసేజ్ పెట్టేవాడు, లేదంటే మరి చేరుకున్నావా లేదా కాల్ చేసి అన్నా మాట్లాడేవాడు. ఆ రోజే తల తిప్పుతుంది అన్నట్టుగా మాట్లాడారు. అందరికీ అలాగే చెప్పారంట. సో ఏదైనా దేవుని చిత్తము ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నెమ్మది పొందే స్థలంలో ఉన్నారని మరి నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమకరం కాక వారి కుటుంబ ఆదరణ కొరకు వారి యొక్క పరిస్థితులు మరి భౌతిక సరైన రీతిలో సమాధి చేయబడినట్లు ఈ ప్రార్థన మరి జ్ఞాపకం తీసుకోవాల్సి కోరుచున్నారు. మరి సహకరించి ప్రేమ చూపి నాతో పాటు కలిసి వచ్చిన సేవకులు కూడా నా తరఫున కుటుంబ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల పరిశుభ్రం నుంచి కొన్ని విలువైన మాటలు ఈరోజుకి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా రాసిన ఇర్మియా గ్రంథము, ఇర్మియా గారు రచించిన గ్రంథము 10వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును అంటున్నాను. మంచి మాట భక్తులు నిర్మేగా మాట్లాడుతుంది. ఆయన వాక్కు దేవుడు యెహోవా తెలియజేసిన మాట ఏంటంటే, యెహోవా మాట్లాడుతున్నాడు, తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశంలో లేదంట. మాట అర్థమవుతుంది కదండి. అందరు తీశారు కదా పిల్లలు, 636 పేజీ పిల్లలు. యెహోవా అంటున్న మాట ఏంటంటే, తమ మార్గము నేర్పరచుకునుట. మార్గము మనం అనుకుంటాం కదా, మన రూటు దేవుడు ఏర్పాటు చేశాడో అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. లేదంటే నేను మంచి మార్గాన్ని నేను వెళ్తున్నాను, సరైన మార్గంలో వెళ్తున్నాను మనం అనుకుంటాం కదా. ఆ మార్గం గురించి తెలియజేస్తూ, మార్గము నేర్పరచుకునుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును అంటాను. ఎవరు మాట్లాడుతున్నారు మాట? దేవుడని యెహోవానే చెప్తున్నాడు ఇర్మియా గారితో. అంతే కదా. అందుకని ముందు యెహోవా అని చెప్తూ అక్కడ కామ పెట్టి చెప్తున్న మాట ఏంటంటే, తమ మార్గం నేర్పరచుకోవడమే కానీ సన్మార్గం, రైట్ పాత్ ఏదైతే ఉందో, మంచి మార్గం, నీతి మార్గం, యుక్తమైన మార్గం ఏదైతే అనుకుంటున్నామో అదంట నరుల వశంలో లేదంట. ఎవరి వశంలో లేదు? నరుల వశంలో లేదంట. మనం అనుకుంటున్నాం ఏంటంటే, నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాం, కానీ నాకు నచ్చిన మార్గంలో మేము నడుచుకుంటున్నాం అని అనుకుంటాం మనం. కానీ అది మన వశంలో లేదంట. దీనికి జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఒక మంచి మాట మాట్లాడుతూ ప్రసంగి 9వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం పిల్లలు. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలు దేవుని వశమను సంగతి స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని సరిపోతుంది పిల్లలు. మార్చిన పిల్లలు, నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహం చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశంలో లేదంట. ఆ మాటలు ఈ మాటలు మనం పోల్చి చూస్తుంటే ఇక్కడ అర్థమయ్యే మాట ఏంటంటే, భక్తుల మాట ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను గారు, నీతిమంతులైన జ్ఞానులైన వారి క్రియలంట దేవుని వశమన్న సంగతిని గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటే దేవుని మీద పెట్టేస్తున్నాడు. మనం అనుకుంటాం కదా పిల్లలు, ఏమిటి నా చేతులు ఏముందండి, అంతా ఎవరు ఇచ్చారంటారు? దైవిచ్చా, దేవుని చిత్తము అంటారు. ఇంకా చెప్పాలనుకుంటే చాలామంది అనుకున్న మాట ఏంటంటే, హైందవ సోదరులు నానా రకంగా మాట్లాడతారు. మనకు కూడా అంటే దేవుని చిత్తము అంటాం. అలా జరుగుంటే బాగుంటుంది అనుకుంటాం. లేదంటే నేను రావాలనుకున్నాను కానీ దేవుని చిత్తం కాలేదు అంటాం. మీరు ఆలోచించండి పిల్లలు, నీతిమంతులు అలాగే జ్ఞానులు వారి క్రియలు దేవుని వశమన్న సంగతిని
స్నేహం చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశం లేదన్న సంగతి అది అంతయు వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయడానికి నేను మనసులో నిలుపుకున్నాను. అది దేవుని వశంలో కూడా లేదంట. మనం స్నేహం చేయాలనుకుంటాం, మనం ద్వేషించాలనుకుంటాం, ప్రేమించాలనుకుంటాం, ఒకరిని ఆదరించాలనుకుంటాం, అది మన చేతుల్లో లేదంట. ఇంకా 28 మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనుషుల వశంలో లేదంట. సన్మార్గమా, యుక్త మార్గమా, ఏ మార్గం నడుచుకున్నా ఎవరి వశం లేదంట, దేవుని వశంలో లేదంట. ఇప్పుడు మీరు అలా అనుకుంటే మీరు ఒప్పుకోరు. దానికి మనం ఎప్పుడూ అనుకున్న మాట ఏంటంటే, ఎవరికి నాకు రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాను. ఇప్పుడు అన్న పిల్లరా, నేను సాహసానికి రావాలనుకున్నాను కానీ దేవుడు నన్ను ఏం చేశాడు, రానివ్వలేదండి అని అన్నాను. ఇప్పుడు అంటారండి, నేను రావాలనుకున్నాను సాహసానికి కానీ దేవుడు నన్ను రానివ్వలేదు సాహసానికి, దైవ చిత్తం కాలేదని అంటాం పిల్లగా. ఏమంటే దేవుడు మీరు ఆలోచించిన పిల్లగా, దేవుడు సాహసానికి రావద్దని అనుకుంటాడు, ఇందులో దైవ చిత్తం ఉంటుందా? మనం అనుకున్న మాట ఏంటంటే దేవుని చిత్తం కాలేదంటే మీరు ప్రార్థించినట్టే ఏది సాహసం రాకపోవడానికి దేవుని చిత్తం కాలేదంటాం. ఇప్పుడు దుష్టుడు నాశనం అయిపోవడము అలా అయిపోయింది, దేవుని చిత్తంలో అలా ఉందేమో. కాబట్టి దేవుని మనసు గొప్పది. ప్రతిసారి అంటాను, మనుషుల ఆలోచనలే చాలా ఘోరంగా ఉంటాయి, నీతిమంతుల ఆలోచనలు గంభీరంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. దేవునికి నమ్ముకున్న ప్రియులు, దేవునికి ఇష్టలైన ప్రజలు, వారి యొక్క హృదయం చాలా మంచిది. అది పోల్చుకుంటే భక్తుల జీవితాలతో పోల్చుకుంటే మన జీవితాలు చాలా ఇంకా వెనుకబడి ఉన్నాయేమో అనిపిస్తుంది. అంటే మనుషులకు, నీతిమంతులకు, భక్తులకే ఇంత మంచి మనసు ఉంటే మన కన్న తల్లిదండ్రులకు ఎంత మంచి ఉంటుంది? మన ఇంట్లో ఉన్న మన భార్యకు, మన భర్తకు, మన పిల్లలకి ఇంకెంత మంచి మనసు ఉంటుంది? వీరందరినీ కలగజేసిన దేవునికి ఇంకెంత మంచి మనసు ఉండాలి. మీరు ఆలోచించండి పిల్లలు. ఏమంటే నువ్వు రావద్దని కానీ, నువ్వు మంచి చేయొద్దని కానీ దేవునికి ఉంటుందండి. మరి మనుషులకే మంచి మనసు ఉంటే దేవునికి ఇంకెంత గొప్ప మనసు ఉండాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఇదంతా కూడా నటనాలయము అంటారు, ఇదంతా భూమి ఇదంతా కూడా నాటకీయ రంగము. అందుకని ఒక మంచి మాట గుర్తుకొచ్చిన మాట ఏంటంటే, సూత్రధారి ఆడుతున్న జగన్నాటకం అంట. పెద్దలు అంటూ ఉంటారు, ఇదంతా కూడా జగన్నాటకమురా. ఇంకా వారి భాషలో, వారి శైలిలో, ప్రాసలు అంటూ ఉంటారు. ఆ మాట నేను అనదలుచుకోలేదు కానీ ఇదంతా కూడా నాటకం అంట. మనమంతా కూడా కేవలం పాత్రధారులు అంట. ఈ మాటలు విన్నారు కదా పిల్లలు. మన చేతుల్లో ఏమీ లేదంట. మీరు నిజం చెప్పండి పిల్లలు, మన చేతుల్లో ఏమి ఉండదండి? ఉండదండి, ఏమి ఉండదండి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు దేవుని చిత్తమే జరుగుతుంటే భూమి మీద మనం అనుకుంటాం. అంటే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు అవి జరిగినప్పుడు ఏంటంటే మన ఆలోచనలకు తీసుకుని వెళ్ళిపోతుంటాయి. ఒక మన సంఘటన జరిగింది, సేవకులు ప్రభునందుని ఎదిరించారు, చాలా మటుకు ప్రభు చిత్తం కాలేదేమో అంటారు. ఏమండి, ప్రభు చిత్తం కాకపోవడం ఏంటి పిల్లలు? ఒకరు తీసుకొని పోవాలని, వాళ్ళని అనాథంగా విడవాలని, ఒక కుటుంబానికి ఒక తండ్రిని దూరం చేయాలని, ఒక కుటుంబానికి తన భర్తను దూరం చేయాలని మంచి మనసు ఉంటుందా? దేవునికి చెడ్డ మనసు ఉంటుందా? అది మీ కుటుంబంలో జరిగింది అనుకోండి, ఇదే మాట మనం అనగలుగుతాం పిల్లలు. అంటే మనం అనుకుంటాం, కొన్ని వాక్య ప్రకారంగా ఆలోచించినప్పుడు నిజమేమో అనుకుంటాం. కొన్ని మనం లోతుగా ఆలోచిస్తాం, పక్కన పెట్టిన అది కూడా వాస్తవం అని అనుకుందాం. ఒక కోణంలో చూస్తుంటే అది వాస్తవం అనుకుంటాం. ఒక తీరని వేదనతోనే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే వారికి ఆదరించేవారు లేరు, వైద్యం చేసేవారు లేరు, వైద్యం సహకరించట్లేదు. ఆ బాధను మనం చూసుకోలేక, తట్టుకోలేక, దేవా ఇతనికి మరణం అయితే బాగుంటుండేమో అని అనుకుంటాం. ఈ మధ్య కాలంలో రీసెంట్గా గతించిన 6 మాసాల క్రితం కారుణ్య మరణం అని మన భారతదేశంలో అప్రూవల్ వచ్చింది. దానికి హైకోర్టు దానికి అప్రూవల్ తీసుకొచ్చింది. ఎందుకంటే అతను తట్టుకోలేని స్థితిగతుల్లో ఉన్నారు. కుటుంబీకులు అతని మరణం కోరుకున్నట్లయితే దానికి అప్లికేషన్ పెట్టుకుంటే వారు జడ్జి గారు అప్రూవల్ ఇస్తే అతను చంపేయచ్చు. అలాంటి నిర్ణయాలు అంటే ఒకప్పుడు యూరోప్లోనో ఫారెన్ కంట్రీలో ఉన్నాయి. అది భారతదేశం కూడా 6 నెలల క్రితం వచ్చింది కారుణ్య మరణం అని. ఏమంటే ఇది తీరని లోట్లో ఉన్నవారికి మీరు ఆలోచించండి పిల్లలు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని, మీరు ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిని ఆ కుటుంబానికి మీరు దూరం చేయాలనుకుంటారు, మీ మనసు వస్తుందండి? లేదు, మన కుటుంబంలో ఉన్న వ్యక్తిని వేరే వాళ్ళు దూరం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు. నేను దూరం చేస్తేనే అంటున్నాను, చంపేయాలని ఆలోచనకి వస్తుందా? వస్తుందండి. దేవుడికి వస్తుందా? మరి ఇప్పుడు మీరు గొప్ప, నేను గొప్ప, దేవుడు గొప్పడా? అంటే భక్తుల మరణం ఇలా ఉంది కదా, దేవుడు పిలుచుకున్నా అంటే వాస్తవేనండి. కానీ ఒక మీరు ఆలోచించండి, నరుల ఆలోచనలంట వారి వశంలో లేవు. ఇది జ్ఞానులు, దేవుడు అన్న మాట ఏంటంటే అది నా చిత్రంలో కూడా లేదు అంటాడు. ఇంకా మాట్లాడుతూ ఉంటే మీరు ఆలోచించండి, ఈ భూమి మీద ఇది నాటకీయ రంగం అయితే దేవుడు తన పిలుపు మేరకు పిలుచుకున్నాడు. ఒక మాట గుర్తుంచుకోండి పిల్లలు, దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం అందరికీ ఒకటే. అది లోతుగా మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది.
ఇంకా కొన్ని సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతే బాగుంటుంది అనుకుంటారు. కానీ భక్తుల మరణాలు ఉంటాయి చూసారు పిల్లల, చాలా గొప్పగా బ్రతికిన భక్తులు వారు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటారు. వారిని అలా చూడడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే నా కుమారుడు భూమి మీద ఇంకా బ్రతకడం నాకు ఇష్టం లేదు, నువ్వు 33 సంవత్సరాల జీవితం సరిపోతుంది, నువ్వు పని పూర్తి చేసుకుని నువ్వు ఎప్పుడు వచ్చినా నేను స్వీకరిస్తానని ప్రభు విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన మరణమే మన సాదృశ్యం. లోకము వేరే కోణంలో నడుస్తుంది. మధ్యకాలంలో వెళ్ళిపోయాడు, మధ్య వయసు కూడా వెళ్ళిపోయాడు. అతన్ని చంపించిందని ప్రపంచం అనుకుంది, చంపమని ఇస్కరియోతు యూదా అనుకుంది, రోమా ప్రభుత్వం అనుకుంది. కానీ దేవుని కొరకు, ప్రజల కొరకు తన ప్రాణం పెట్టినది ప్రభు అనుకుంటున్నాడు. వాగ్దానాల ప్రకారం, ప్రవచనాల ప్రకారం ప్రభు వెళ్తున్నట్టు నాకు అర్థమవుతుంది. కానీ కొన్ని జీవితాలు, భక్తుల జీవితాలు చూస్తుంటే నేను వస్తాను ప్రభు అని చెప్పిన భక్తులు ఉన్నారు. నేను వస్తే బాగుంటుండే, నన్ను తీసుకో అంటే అదే భక్తులు అన్న మాట ఏంటంటే ఏంటి, ఇంకా కొన్ని సంవత్సరాలు నాకు ఆయుష్ ఇస్తే బాగుంటుండే, ఈ పని చేస్తాననే మాటలు కూడా మన గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అది దావీదు గారి జీవితంలో చూస్తూ ఉంటాం, హెచ్కే గారి జీవితంలో చూస్తూ ఉంటాం, ఇంకా రాజుల చరిత్రలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా అంతేందుకు భక్తుల జీవితాలు కూడా మనం అపోస్తల కార్యాల తర్వాత గ్రంథాలు కనబడే భక్తుల జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ నువ్వు కనుక ప్రాణం నిలిపితే నీ పరిచయ కొరకు నేను బ్రతుకుతున్న మాటలు మన కొత్త నిబంధన కాలంలో కనబడుతూ ఉంటాయి. భూమి మీద దేవుని చిత్తమే కనుక జరిగితే ప్రభు వచ్చిన తర్వాత ఒక మంచి ప్రార్థన నేర్పిస్తాడు శిష్యులందరికీ. అయ్యా మాకు ప్రార్థన చేయడము మాకు నేర్పించమన్నప్పుడు, పరలోకమందు నీ చిత్తం జరుగునట్లు ఎక్కడ జరగాలంట అంటే ఇప్పుడు జరుగుతుందన్నా జరగట్లేదన్నా బాధ. ఏమంటే ప్రార్థన అది మనం అప్పుడప్పుడు ముగింపు ప్రార్థన కంటే ముందు కూడా మనం తర్వాత కూడా మనం చేస్తూ ఉంటాం. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదనూ కూడా నెరవేరును గాక. ఇప్పుడు దేవుని యొక్క చిత్తము భూమి మీద నెరవేరుతుందా? అన్ని సందర్భాల్లో నెరవేరుతుందా? గతించిన పూణేలో పిల్లరా 4 రోజులు అవుతుంది, పూణేలో ఒక మర్డర్ జరిగింది పిల్లరా. 17 కోట్లు పెట్టి ఒక వివాహం చేశారు. అతనికి బట్టతల ఉందనే కక్షతోని ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించి ఒక వ్యక్తిని పలుమార్లు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి మరి చంపడానికి ప్రయత్నం చేసింది. ఒకసారి జరిగిపోయింది. పాస్పోర్ట్ ఒక టూర్ వెళ్తుంటే తన భర్త పాస్పోర్ట్ని దాచేసి ఉంటారు. అందరి పాస్పోర్ట్ ఉన్నాయి, ఫ్యామిలీ పాస్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారంట. మళ్ళీ తీసుకెళ్ళి తోసేసింది అక్కడ నుంచి. తీరా అతను పడిపోయిన తర్వాత చెట్టుకు హ్యాంగ్ అయిపోయాడు, చెట్టుని పట్టుకున్నాడు, కొమ్మని పట్టుకున్నాడు. ఏంటిలో దోసమంటే అక్కడ పాము ఉంది అందుకనే తోసేసానని చెప్పిందంట. అప్పుడైనా అతనికి అర్థం అవ్వలేదు. మళ్ళీ తీసుకెళ్ళి చంపేసింది పిల్లలు. చివరికి చనిపోయింది. 17 కోట్లు పెట్టే పెళ్లి చేసి ఉంటే వాళ్ళు ఎంత రిచెస్ ఫ్యామిలీ మీకు అర్థమైపోవాలి. అంటే ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు భూమి మీద చిత్తాన్ని కనుక జరిగిస్తే ఒకరిని చంపాలని కానీ, ఒకరిని తీసుకోవాలని కానీ అధికమైన దుర్మార్గపు పనులను చేయకు, నీ ఆయుష్కల కంటే ముందుగా నువ్వేళ చనిపోదు అన్నమాట. అంటే మనకంటే ఒక ఆయుష్కలము దేవుడు ఇచ్చాడు. అధిక బలం ఉంటే ఎంత ఉంటుందంట? అధిక బలం ఉంటే ఎంత ఉంటుంది? 80 సంవత్సరాలు. ఇది దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం. ఆయన సగటు పాత నిబంధన కాలంలో 1000 సంవత్సరాలు, త్వరితమైన కాలంలోనే 120 సంవత్సరాలు, మోషే గారి కాలం 120 సంవత్సరాలు చూస్తూ ఉంటాం. ఇంకా దావీదు గారి కాలం వచ్చే వరకు వెళ్ళి సంవత్సరాల పొడిగింపు జరిగిపోతుంది. అయ్యా మోషే గారి ప్రార్థనలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నావు కదా, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే. అలా బాగా దుఃఖంలో ఉన్న వారిని తీసుకెళ్ళడంలో దేవుడు న్యాయం ఉంది అనుకుంటాం. కానీ ఒకరిని బాధించి దేవుడు తీసుకెళ్తున్నాడంటే దైవ చిత్తంలో ఉండని అనుకుంటారా? మీరు ఆలోచించండి పిల్లలు, మీ మనసు పెట్టండి. ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనుకున్నా, లేకపోతే మీ మనసు దేవుని చిత్త ప్రకారంగా జరిగింది అనుకుంటే భూమి మీద దేవుని చిత్తమే జరుగుతుంది అని అనుకోవడానికి ఆది కాలంలో ఆదాము అవ్వాల దగ్గర వెళ్ళిపోతుంటే, ఆది కాండంలో ఆదాము అవ్వాలని దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు ఒకటే మాట చెప్పేశాడు, మీరు ఈ ఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు. మీరు అన్నీ తినండి. డాక్టర్ గారు కూడా చెప్పే మాట ఏంటంటే ఇవే తినొద్దు అంటారు. మనం ఏదైతే చెప్తామో అవి తినము. ఆయన డాక్టర్ కంటే పరమ వైద్యుడు కాబట్టి చెప్పిన మాట ఏంటంటే అన్నీ తినమన్నాడు. డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే అవి తినొద్దు ఇవే తినమంటారు. అలా చెప్పలేదు దేవుడు. అన్నీ తినే, ఇది మాత్రమే తినొద్దు అన్నాడు. వీరు అన్నీ తిన్నారు, దాంతోపాటు దీన్ని కూడా తిన్నాడు. ఇప్పుడు దేవుని చిత్తమే జరుగుంటే ఏం జరగాలి? వాడు తినకూడదు. లేదంటే ఇప్పుడు ఆయన అలా అనుకున్నాడు, అలాగే స్కెచ్ చేశాడు, అలా ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది అనుకుంటారంట. అది కాదు కదా పిల్లలు. ఇప్పుడు పిల్లలు వాడు మెరిట్లో పాస్ అవుతాడని తెలిసినా, వాడు ఫెయిల్ అవుతాడని తెలిసినా తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు అక్కడికి? వాడు బాగుండాలి, దానికంటే లాస్ట్ వచ్చిన దానికంటే కూడా మెరుగైన రిజల్ట్ వాడు తీసుకొని రావాలని ఉద్దేశంతో పంపిస్తారు. కానీ వాడు ఫెయిల్ అయి రావాలని పంపిస్తారు. ఇది ఎంత వాస్తవమో తండ్రి ఆలోచన కూడా అంతే. ఆదాము అవ్వను ప్రవేశపెట్టాడంటే వాడు నా కొరకు బ్రతుకుతాడనే ఉద్దేశమే తండ్రి మనసులో రగిలిన సంకల్పం.
వారు నా కొరకు బ్రతకాలి, నా సంతోషము నా ఆనందము వారిలో చూసి నేను బ్రతకాలనుకున్నాను. ఆదిలోనే అతనికి భంగపాటు కలిగింది. వారు బ్రతకలేదు దేవుని చిత్తం ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకలేదు. వారిని అక్కడ నుంచి అంట గెంటేసినట్టుగా అర్థమవుతుంది. ఏదైనా తోటలో నుంచి, యెహోవా తోటలో నుంచి వారికి గెంటేసినట్ట. వారికి పుట్టిన కుమారుడు తప్పు చేసినప్పుడంట అతన్ని దేవుడు శిక్షిస్తూ అతను పంపించేస్తాడు. కయీను యెహోవా సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏ సన్నిధిలో నుంచి? యెహోవా సన్నిధిలో నుంచి. అంటే అంతవరకు వారు ఎక్కడున్నారు? అంతవరకు ఏదైనా తోటలో ఉన్నారు, అది యెహోవా తోట అన్నారు. తోటలో నుంచి బయటికి గెట్టేసిన తర్వాత లోపల బ్రతుకుతున్నట్టే కదా. అలా దేవుడు విడిచిపెట్టలేదు. వారున్న సన్నిధి అంట యెహోవా సన్నిధి అంట. వారు తప్పిదం చేసినప్పుడు అతన్ని యెహోవా సన్నిధిలో నుంచి తోలిసివేశారంట. మరి అలా అయిన వారికి పుట్టిన కుమారుడైన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కదా. వారికి కళ్ళ కప్పడం తెలియదు. ఇంకా చెప్పాలంటే వారికి ఇచ్చినట్టుగా యుక్త వయసు ఇవ్వలేదు ఆదాము అవ్వలకు. వాదామాలకు యుక్త వయసు ఇచ్చినట్టుగా కయీనుకి యుక్త వయసు ఇవ్వలేదు. బాల్యం నుంచి తర్పిదులు అనేది నేర్పించేశాడు. నా ఒక మనసు, నా ఆలోచన బహుశా తప్పై ఉండొచ్చు, కానీ నేను పడ్డ బాధ నా ఇష్ట ప్రకారంగా పిల్లలు బ్రతకలేరు, ఆదాము అవ్వలు బ్రతకలేరు. కనీసం వారి పిల్లలైనా ఆదాము అవ్వల ఇష్ట ప్రకారం బ్రతకాలనుకున్నాడు దేవుడు. అందుకనే బాల్యం నుంచి నూరి పోస్తారేమో అని చిన్ననాటి చిన్నతనాన్ని ఇచ్చేశాడు దేవుడు. వారికి ఏమైనా కొన్ని మాటలు చెప్తే బాగుంటుందేమో, నేను చెప్పేదానికంటే మెరుగుగా చెప్తారేమో బహుశా. ఎందుకంటే రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని దాల్చుకొని వస్తారు కాబట్టి, వారు కంటారు కాబట్టి, ఆ బాధ వేదన అంతా కూడా చూస్తారు కాబట్టి ఇంకా అల్లరబుద్దుగా పెంచుకుంటారేమో, వారి కుటుంబంలో మేలైంది నేర్పిస్తారేమో అనుకున్నాడు. కానీ దేవుడు కయీని కూడా తప్పిదం చేశాడు. ఇప్పుడు దేవుని చిత్తం జరుగుతుందంటారు. ఇలా మాట్లాడుకుంటూ వస్తుంటే చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని చిత్తము త్వరితమైన కాలంలోనే ప్రపంచమంతా తప్పుదోవన పడిపోతుంటే హృదయంలో వారిని చేసినందుకంటే హృదయంలో నొచ్చుకునే పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇప్పుడు దేవునికి వచ్చింది. పిల్లలు వారిని బట్టి ప్రపంచాన్ని అంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఒక ఉన్నతమైన కుటుంబం కనిపించింది. మీకు అందరికీ తెలిసిన మాటలు. అందరినీ దేవుడు కాపాడాలనుకున్నాడు. అందరూ దేవుని కొరకు బ్రతకాలనే ఆశ దేవుల్లో ఉంది. కానీ కొందరే దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అంటే పరలోకంలో ఆయన చిత్తమే జరుగుతుంది. ఆయన చిత్తం జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ గొడవలు లేవు, కష్టాలు లేవు, ఆకలి దప్పులు లేవు. ఆయనే సూర్యుడిగా వెలుగుగా ఉన్న ప్రకాశమైన వెలుగు ఉంది. నీతి ఆకలి అనేది మనం ఇక్కడ కనబడుతున్నాము, అది దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నాం. కానీ అక్కడ నీతి యేసు నివాసం చేస్తుంది. అక్కడ సంతోషంగా ఉంటుంది. వారు కలిగిన జీవితాలు ధన్యంగా ఉన్నాయి, వారి జీవితాలు వెలుగుమయంగా ఉన్నాయి. అలాంటిది నీతి అక్కడ పారదూస్తున్నట్ట అనువనువున కనబడుతుందంట. అలాంటి ఆయన అక్కడ సంతోషం నెరవేరుతుంటే అది భూమి మీద కనిపించాలనుకున్నాడు, భూమి మీద ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఆది నుంచి చూసుకుని వస్తుంటే ఎక్కడ కూడా ఆయన చిత్తం జరిగినట్టుగా చాలా అరుదుగా కనబడుతుంది. అక్కడక్కడ జరుగుతుంటే వారు చేసిన దాన్ని బట్టి నిజంగా హృదయంలో సంతోషించిన జీవితాలు దేవుని పిల్లలు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ప్రభనేశ్వర భూమికి వచ్చిన తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం ఒక సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసిన పిల్లలు. 4వ అధ్యాయం 5వ వచనం చదువు పిల్లలు. ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నీకు అప్పగింపబడి ఉన్నది. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి ఎవరికి నేను ఇయ్యదూరుదునో దాని వాడికిత్తును. సరిపోతుందమ్మా. ఇక్కడ మంచి మాట చూడండి పిల్లలు. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును అంటున్నారు. ఎవరు అంటున్నారు ఈ మాట? మళ్ళీ చదవను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు నీ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అని సరిపోతుంది. అపవాది అంటున్న మాట ఏంటంటే ఈ అధికారం అంతా ఎవరిదంట? నాది. లోకంలో ఉన్నదంతా నాది అన్నట్టుగా చెప్తుంది. అంటే కలగజేసింది ఎవరు? దేవుడు. అప్పుడప్పుడు పిల్లరా మీరు అలాంటి వారు కాదు అని ఆ మాట చెప్తున్నాను. మళ్ళీ కుటుంబాల గురించి అనే మాట సందర్భం రాకుండా మీ గురించి కాదు, లోకంలో జరుగుతున్న తీరుని గురించి చెప్తున్నాను. కన్నది తల్లిదండ్రులు, పెంచింది తల్లిదండ్రులు. వాడు ఏది ప్రయోజకుడు అయిన తర్వాత ఒక కుటుంబానికి ఏం చేస్తారు? మన తల్లిదండ్రులు అయితే కూతుర్ని అయ్య చేతిలో పెడతారు. ఇప్పుడు అలాగే భర్తను ఏం చేస్తారు? ఒక అమ్మ చేతిలో పెడతారు. అంతే కదా, అంతే కదండి. పెళ్లి చేసిస్తారు. ఒక సహోదరికి పెళ్లి చేసిస్తారు. ఇక్కడ నుంచి ఒక బంధుత్వం తీసుకుని వచ్చారు. పెంచిన తర్వాత వాడు మారినా మారకపోయినా ఒక నింద మాత్రం పడిపోతుంది. ఏమంటారంటే ఏం చేస్తారంట? వచ్చి 2 రోజులు కాలేదు, మనం ఏం చేసిందంట? మాయ చేసింది, కొమ్మున కట్టేసిందని ఏమేమో మాట్లాడతారు.
ఇప్పుడు పెంచింది ఎవరు, కన్నది ఎవరు? తల్లిదండ్రులు. అంత వాస్తవం ఉన్నా లేకపోయినా దాని గురించి నేను పక్కన పెడతాను. కానీ దేవుడు కలుగజేసిన, దేవుడు సృష్టించిన, అన్నీ చేసినా కానీ తన చిత్తం ఈ లోకంలో జరగట్లేదు. పిల్లలు చాలా అరుదుగానే కనబడుతుంది. ఎక్కడెక్కడ జరుగుతుందో, ఎక్కడెక్కడైతే సంతోషం కలుగుతుందో అక్కడ చూసి నిజంగా ఆ సందర్భంలో అప్పుడు దేవుడు నిజంగా హృదయంలో సంతోషిస్తాడంట. ఎక్కువగా సంతోషించిన రోజులు ఏమైనా ఉన్నాయంటే దేవుని కొరకు బ్రతుకుతామని ఎవరైనా తీర్మానం చేసుకుని వచ్చి రక్షణ పొందుకుంటారు చూసారు పిల్లల, అప్పుడు దేవుడు నిజంగా హృదయంలో సంతోషిస్తాడంట. ఇలాంటి కలుషితమైన లోకంలో, పాప లోకంలో నా కొరకు బ్రతుకుతానని నా కుమార్తె వచ్చింది, నా కొరకు బ్రతుకుతానని నా కుమారుడు వచ్చాడు, వారిని బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుందంట. అంటే రక్షణలోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడే సంతోషం కలుగుతుందంటే అతనికి ఎప్పుడు ఏమి మిగులుతుంది? బాధే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది. అందుకని ఆ బాధ, ఆ దుఃఖాన్ని చూడలేకే ప్రభు ఈ లోకంలోకి వచ్చేసాడు. నీ కొరకు బ్రతికి చూపిస్తాను, నేను ఇదే రక్త మాంసంతోనే బ్రతికి చూపిస్తాను, మీ కొరకు వాడిని ప్రాణం పెట్టి మరి నేను కొని మీ కొరకు పదిలంగా నిలబడతాను ఒక వాగ్దానం చేసుకొని ఆ కన్న తల్లి మనసు చూడలేక, బాధ చూడలేక, తట్టుకోలేక ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడు. అందుకే అది జరిగింది. కానీ లోకంలో పిల్లరా దేవుని యొక్క ఇష్టము చాలా తక్కువగా జరుగుతుంది. ఒక తాగుబోతున్న మాట ఏంటంటే గతించిన రోజులు జరిగిన సంగతి మాట, ఆయన హాస్పిటల్లో ఉన్న మాట, రోజు తాగేవాడంట. తాగిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయితే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసిన తర్వాత, అయ్యా నీ లివర్ చాలా మట్టుకు డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి తాగడం మానేస్తే కనుక నువ్వు బ్రతికే అవకాశాలు ఉన్నాయంటే, సరేనండి ఇక్కడ నుంచి నేను తాగనని ఈ 6 నెలలు నువ్వు మెడిసిన్ వాడితే బాగుంటావని ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత 6 నెలలు మానేశారంట పిల్లలు. 6 నెలలు తాగడం మానేశారు. తీరా 6 నెలలు అయినా ఒక్క రోజు నెక్స్ట్ డేనే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఇది అయితే అదైతే ఆ రోజు తాగాలి కాబట్టి అది మంచిది కాదు, దానికంటే ఆల్టర్నేటివ్ కొద్దిగా లైట్, ఇది ఎవరైనా తాగొచ్చు, లేడీస్ అయినా తాగొచ్చు, పురుషులైనా తాగొచ్చు, అందరూ తాగొచ్చు అని దాని నుంచి స్టార్ట్ చేశారంట. తీరా స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి 1 మంత్ అవుతుంది, ఏమీ కాలేదనుకొని మళ్ళీ యథావిధిగా ఆ రోజు ఎక్కువగా తాగేసే వాళ్ళకి కొద్ది తాగుతానని మళ్ళీ అదే బ్రాండ్కి వెళ్ళిపోయాడంట. తాగుతూ ఏమైపోయిందంటే ఇక మరీ విపరీతం అయిపోయింది. మళ్ళీ యథావిధి స్థానంకి వచ్చిన తర్వాత మళ్ళీ తీవ్రమైన స్థానం వచ్చేసింది. హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత, అయ్యా నీకు ముందే చెప్పాను కదా, నీకు తెలియదంటే నాకు తెలుసు అయ్య గారు, నాకు తెలుసు, మరి ఎందుకు తాగంటే తాగేసాను అంతే. తీరా 2 కిడ్నీలు పోయాయంట పిల్లలు, లివర్ పూర్తిగా పోయింది. నువ్వు 2 వారాలకు మించి నువ్వు బ్రతకమన్నాడు. అతను 2 వారాలకు మించి బ్రతకమన్నాడు కాబట్టి ఆ కుటుంబము తన కొడుకుది, తన భార్యది ఏమైనా కిడ్నీ ఏమన్నా సపోర్ట్గా ఉంటుందేమో, మరి చేంజ్ చేసే ట్రాన్స్ప్లాంటేషన్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో, మరి ఆ సర్జరీ చేసినా కానీ నాదైనా మా తల్లి గారిదైనా సెట్ అవుతుందేమో అని అన్ని టెస్టులు చేస్తూ వీళ్ళేమో ప్రయాసపడుతూ ఉంటే, ఎలాగో నేను పోతాను కదా, పోయే ముందు కొద్దిగా నాకు ఇవ్వరాని అడుగుతున్నాడు. అతనుకున్న బాధ చూడండి పిల్లలు. వీళ్ళేమో ఎక్కడ తండ్రి పోతాడేమో, ఎక్కడ నా భర్త పోతాడేమో అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా దానికి ఏమైనా కిడ్నీ ఎవరైనా డొనేటర్ ఏమైనా ఉన్నారేమో అని వీళ్ళు వెతుకుతూ ఉంటే, అతని బాధ ఏంటంటే పోయేవాడిని ఎలాగ ఉన్నాను కదా, తాగిపోవాలనే ఆలోచన అతనికి ఉంది పిల్లలు. అంటే ఇంత ఘోరమా? వాళ్ళు పక్కింటి పాస్టర్ తీసుకుని వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే అతను అన్న మాట కంటే నాకు తాగకూడదని ఉందండి, మానేయాలని ఉంది. వాళ్ళ బాధ, మరి నా కుటుంబంలో నా భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, నా కొడుకును నా కూతురు విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఒక్కడే కొడుకు, అతను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నా భార్యను విధవరాలు చేయడం నాకు ఇష్టం లేదు. మరి ఎందుకు తాగుతున్నా అంటే నాకు తాగకూడదని ఉన్నా కానీ తాగించేవాడు వేరే ఉన్నాడంటే లోపల. అతను అన్న మాట, ఒక సేవకుడుతున్న మాట ఏంటంటే, నాకు తాగలని లేదు కానీ తాగించేది వేరేది ఉందంట. మనం అప్పుడు అంటాం కదా పిల్లలు, నాకు రావాలని ఉందండి, నేను రాలేకపోతున్నాను మాట అంటాం కదా. ఇప్పుడు అలా చూడండి పిల్లలు. అందుకనే సూత్రధారి ఆడుతున్న జగన్నాటకం ఇది. మనం అనుకుంటున్నాం ఏంటంటే మనమే నడిపిస్తున్నాం అనుకుంటున్నాం, కాదు, వారి వెనకాల ఉండి దీనంతా కూడా నడిపేవాడు వేరొకడు ఉన్నాడు. ఈ మాట మీకు అర్థం అవడానికి మంచి జ్ఞాపకం చేస్తాను పిల్లలు. మనం ఇస్కరియోతు యూదా గురించి మనకు బాగా తెలుసు. ఇస్కరియోతు యూదా గురించి అతను ముక్క పుచ్చుకోగానే ఏమైందంటే దాంట్లో సాతాను ప్రవేశించిందంట. సాతాను ప్రవేశించి అతను అనుకున్న మాట ఏంటంటే, మనకు చాలా మందిలో సందేహం కూడా ఉంది ఇస్కరియోతు యూదా గురించి. ఇస్కరియోతు యూదా అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వారిని అప్పచెప్పి పశ్చాత్తాపడ్డ తర్వాత అతను గురించిన మాట ఏంటంటే, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో మాట చూసుకుని ముందుకెళ్ళిన పిల్లలు, 12వ వర్షం. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం ఒక్కనేను సరిపోతుంది పిల్లలు. ఆ మాట చూడ, ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొన్నాడు. దేని వల్ల సంపాదించినట్ట?
ఇప్పుడు ద్రోహం అన్నా ఏమన్నాడు? కష్టార్జితం అన్నాడా? ద్రోహం అంటే మంచితనము చెమట వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సంపాదించిందండి అది మోసం. నమ్మక ద్రోహం అంటాం కదా, నమ్మక ద్రోహం. లిటరల్గా అతను చేసింది నమ్మక ద్రోహం. తనతో పాటు ఉంటున్నాడు. అలాంటి ఆయన్ని, పరమాత్మ యొక్క కుమారుణ్ణి దేవుడని ప్రపంచం అంతా కొనియాడుతుంటే ఒక సమూహం అతను వెంబడి వెళ్తుంటే అలాంటి ఆయన్ని నేను చంపడానికి ఒక ఆలోచన కలిగి అతన్ని అప్పచెప్పేశాడు. దేని కొరకు అప్పచెప్పాడు? దేని కొరకు అతను అప్పచెప్పాడండి? లోక కళ్యాణార్థం అతను అప్పచెప్పాడు. అంతేనండి? వింటున్నారండి మీరు? లోక కళ్యాణార్థమే అతను అప్పచెప్పాడా? రక్షణ ప్రపంచ మానవాళికి కలగాలి కాబట్టి అతను అప్పచెప్పాడా? దేని కొరకు అప్పచెప్పాడు? అతను పొలం కొనుక్కోవాలనుకున్నాడు, డబ్బు సంపాదించుకోవాలనుకుని నీతిమంతుని అప్పచెప్పేశాడు. దాంట్లో మనస్సాక్షి ఎక్కడ ఉంది? అతనికి నీతి ఎక్కడ ఉంది పిల్లలు? దాంట్లో దుర్మార్గం క్రియ. అందుకనే ద్రోహము అన్నాడు. రక్షణ మార్గము ఇప్పుడు అప్పుడు ఆలోచించారు పిల్లలు. మనం అనుకుంటాం మనం ఏంటంటే మన ఇష్ట ప్రకారంగా మనం ప్రాజెక్ట్ కడుతున్నామని అనుకుంటాం. కాదు, దాని వెనకాల ఉంది ఒక కంపెనీ ఉంది, దాని వెనకాల ప్లానింగ్ ఉంది, దాని వెనకాల ఒక కన్సల్టెంట్ ఉంది, దాని వెనకాల క్లయింట్ కూడా ఏ రీతి అయితే ఉంటున్నాడో మనం అనుకునేది ఇది అంతా మన ప్లానింగ్ అనుకుంటాం. కాదు, దాన్ని ఆడించే వాడు ఇంకొకడు ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అంటే నా ప్రణాళిక ప్రకారం నేను వెళ్తున్నాను అనుకున్నాడు. కాదు, వాడిని సాతాను ప్రవేశించి ఈ రీతిగా ప్రేరేపిస్తుంది. సాతాను ప్రేరేపిస్తున్న విధానం బట్టి ఏంటంటే ఒక నీతిమంతుణ్ణి నిష్కార్యంగా నిర్దాక్షికంగా అలాంటి నీతిమంతుని అప్పచెప్పి తన ప్రాణాన్ని తీసిన వ్యక్తి ఇస్కరియోతు యూదా పిల్లలు. అందుకని అతను ఏమన్నాడంటే ద్రోహం వల్ల సంపాదించేసిన అన్నాడు. అతను జరిగింది ఏదైనా ప్రణాళిక ఏందే, కానీ ఆయన వెనకాల ఉంది ఏంటంటే అపవాది. ఆ అపవాది వెనకాల ఉంది ఏంటంటే మన పరమాత్ముడైన మన ప్రభు. నువ్వు చేస్తున్నావు చూసినావా? నీ ప్లానింగ్ ఏదైతే ఉందో నడిపించు, నువ్వు ఏదైతే చేస్తున్నావో జరిగించు. కానీ ప్రభు అంట తనకు ఏదైతే నియమం ఉందో, ఏదైతే ఒక లేఖనం ఉందో దాని ప్రకారంగా వెళ్తున్నాడు. వీడు అప్పచెప్పేదంటే అధికారులకు అప్పచెప్తున్నాడు. కానీ ప్రభు అన్న దాని వెనుకలేదంటే ఒక అప్పుడప్పుడు ఈ మాట మీకు అర్థం అవడానికి మంచి మాట జ్ఞాపకం చేస్తాం. చాలా కాలం వాడుకున్న పాత్రలు ఇంటి దగ్గర అయితే కుండలు ఉంటాయి, కుమ్మరివాని కుండలు పగిలిపోయావు అనుకోండి. ఆ పాత్రలు పగిలిపోయిన పాత్రలు ఎక్కడ పెట్టుకుంటే మనం వాడుకుంటాం కదా. ఇంకా చెప్పాలంటే కొత్త టవల్ కొత్తగా వాడిన తర్వాత కొన్ని రోజులు అది కూడా ఏమైపోతుంది, చీకిపోతుంది, కలర్ వస్తుంది, పాడైపోతుంది. దాన్ని గుడ్డలుగా కట్ చేసుకుని ఎక్కడికి పెట్టుకుంటారు మనలో? ఎవరైనా తుడుచుకోవడానికి కానీ ఇంకా అదే కిచెన్లో వాడుకోవడానికి కానీ వాడుతూ ఉంటాం. అలా పాత చీరలైనా కానీ మనలో ఏం చేస్తారు, కొత్తగా ఉన్నప్పుడేమో అల్మార్లో ఉంటే పాతగా అయిపోయిన తర్వాత కట్ చేసి మరి ఇక్కడ గుడ్డలుగా చేసి మనం ఎక్కడో దానికి కింద క్లీనింగ్ కొరకనే వాడుతూ ఉంటాం. ప్లానింగ్ వాడితే ఎవరిది? అపవాది. పాత్రగా వాడుకున్న వారిని ఎవరిని? ఇస్కరియోతు యూదాను. వీటంతటి వెనకాల ఉంది మన ప్రభువు. ఆయన ఏంటంటే మీరు ఎలా పని వానిదైనా వాడబడే వాడైనా దేవుడికి ఏంటంటే అన్ని ప్రయోజన పాత్రలే కాదు, ఒకప్పుడు పనికిరాని పాత్రలు కూడా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఈ రక్షణ కార్యం జరగాలి. వాడి యొక్క ఆలోచన ఏంటంటే నాకు డబ్బు కావాలని ప్రభుని అప్పు చెప్తున్నాడు. వీటంతటి వెనక ఏంటంటే ప్రభు చనిపోతే బాగుందని అపవాదం ఆలోచిస్తుంది. దీన్ని చనిపోయిన తర్వాతనే ప్రపంచ మానవానికి రక్షణ మార్గం ఉందని ప్రభువుకు తెలుసు, తన తండ్రికి తెలుసు. ఈ ప్లానింగ్లో ఈ పనికిరాని పాత్రను వాడుకున్నట్టుగా, చిరిగిపోయిన గుడ్డను వాడుకున్నట్టుగా ఇస్కరియోతు యూదాను వాడుకున్నాడు. అందుకనే నువ్వు పుట్టకుండాని ఎడల మేలు అన్నాడు. అర్థమవుతుంది కదండి? అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, వీళ్ళంతా కూడా దేవుని చిత్తమే జరిగిపోయిందండి. ఏమంటే ఇస్కరియోతు యూదాను పావులో పాత్రగా వాడుకోవాలనుకుంటాడు, పావులో ఆటలకు పాత్రగా వాడుకోవాలనుకుంటాడు. కాదు కదండి, వాడి యొక్క క్రియలు అలాంటివి. కాబట్టి మనం అనుకుంటాం పిల్లలు నీతి క్రియలే. అందుకనే చాలా విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే లోకంలో పిల్లల దేవుడు పవిత్రులుగా మనల్ని ప్రవేశపెట్టేస్తున్నాడు, యథార్థవంతులుగా దేవుడు పుట్టించనంట. నువ్వు ఏ మార్గం ఎన్నుకుంటావో మన చేతుల్లో లేదు. ఒకవేళ ఎన్నటికి తరిచి వెతికి చూసిన తర్వాత జ్ఞాని అంటే మాట ఏంటంటే మానవ కోటికి భక్తులందరికీ ఇదే తత్వం ఏంటయ్యా అంటే దేవుని యందు భయభక్తులు నిలబడమే మానవ కోటి జీవనానికి మూలము అంటాడు చివరి ప్రసంగంలో, ప్రసంగి 10 చివరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో. అంటే మంచి మార్గంలో నడుచుకోవడమే మేలైంది అంటాడు. అది ఎవరు నేర్పిస్తున్నారు? అపవాది ఏంటంటే భక్తిలో ఉన్నవారిని సైతము తన వైపు లాక్కునే ప్రయత్నమే అపవాది చేస్తుంది. ఇంకా భక్తి మార్గం ఎలా నేర్పిస్తుంది పిల్లలు? అది అందుకనే ఎఫెసీయుల పత్రికలో మంచి మాట ఏంటంటే అపవాదికి చోటియకుడి అంటాడు. వాడికి కనుక చోటిస్తూ ఉంటే వాడు ఏ రీతిగా నడిపించుకుంటే వాడి మార్గంలో నడిపించుకోవడం. అందుకనే గాడ్స్ కంట దేవుడి యొక్క క్రియలు అంట గాడ్స్ థింగ్స్ మస్ట్ బి డన్ బై గాడ్స్ వేస్ అంట. ఒక చిన్నపిల్లలు నేర్పిస్తూ ఉంటారు. దేవుని క్రియలంట దేవుని మార్గంలోనే జరగాలంట, దేవుని క్రియల్లోనే దేవుని పరిధిలోనే జరగాలంట. లేదంటే వాడు అలాంటి వాడైనా కానీ దేవుడు అపవాది క్రియలు జరిగిస్తాడంటే అపవాది పాపం కొరకే వాడుకున్నాడు తప్ప నీతి మార్గం ఎలా నడిపిస్తాడు పిల్లలు? ఆయన ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక మంచి మాట ఏంటంటే పిల్లలు
చూద్దాం, ఒక మాట చూసుకుని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము అందరికి తెలిసిన మాట పిల్లలు ముగించే ప్రయత్నం చేస్తాం. 58వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు 58వ అధ్యాయం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, మాటిమాట మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ఆ. ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. సరిపోతుంది. ఇక్కడ పైన మాట ఇందాక చదువుకున్న మాటని, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టాలంట పిల్లలు. వాడు అప్పవాది ఎలా ఉంటుందంటే పిల్లలు, దేవుని కొరకు బ్రతకకూడదు అనుకుంటాడు. వానికి చాలా చాలా అధికారం దేవుడు ఇవ్వడం జరిగింది పిల్లలు. మీ అందరికి యోగ గ్రంథం బిగినింగ్లో చూసినా కానీ, మోషే గారి శరీరం గురించి జరిగిన తర్కమే కానీ, ఇలా చాలా క్రియలు. బబులోను సామ్రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఈ నీతిమంతులు యోగ్యులైన వాడిని సమాధిలోకి, అక్కడ అగ్నిగుండంలోకి పంపించడం కానీ, సింహభవన్లోకి పంపించడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అపవాది క్రియలు. వాడు ముందుండి జరిపిస్తున్నాడు. వారి తర్వాత జనరేషన్ రావద్దనుకున్నాడు కాబట్టి దానియేలుకు వ్యూహమైన సందర్భం కూడా మనకు కనిపించదు. వారిని నపుంసకులు చేసే సందర్భం కూడా దానియేలు గ్రంథం మనకు కనబడుతూ ఉంటుంది. వీడేంటంటే వారందరి జీవితాలకు దేవుని కొరకు బ్రతకకుండా ఉండడానికి కాడిమాను మేకులు చూస్తున్నాడు. ఎలా ఉంటుందంట, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటై కాడిమాను మేకులు. కాడిమాను మేకులు అంటే తెలుసు కదండి. కాడిమాను మేకులు తెలుసు అంటే నేను ముంచేస్తున్నాను, తొందరగా ముంచేస్తాను మీరు పైకి చూస్తే. కాడిమాను మేకులు అంటే తెలుసు కదండి, తెలియదు కదా. కాడి అంటే తెలుసా, కాడి ఎడ్ల బండి మీద కాడి ఉంటుంది తెలుసు కదండి. కాడి అది మోస్తుందో లేదో బరువు అని వాళ్ళు ఏం చేస్తారంటే, కాడి కట్టిన తర్వాత అది అటు ఇటు వెళ్ళిపోకుండా ఇక్కడ ఒక కర్రను ఇక్కడ ఒక కర్రను పెడతారు, తెలుసు కదండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. కాడి మనం ఇది మెడ మీద పెట్టిన తర్వాత ఈ మెడ అటు ఇటు వెళ్ళిపోకుండా దానికి భారము ఎక్కువైనప్పుడు కాడి ఎత్తేసి వెళ్ళిపోకుండా కాడి మాని మైకులు పెడుతూ ఉంటారు. అలాంటి స్థితిగతులు మనుషుల మీదకి వచ్చేసాయంట. వారు అన్న మాట ఏంటంటే, దుర్మార్గులు కట్టిన కట్టలు అండి. దుర్మార్గులు ఏం చేస్తారంట, కట్లు కట్టేస్తారంట. ఎవరిని కడతారు, ఎట్లనా, పశువులనా? ఎవరికి కడతారు? దుర్మార్గులు కట్లు కడతారు. ఎవరికి కడతారు? ఎట్లగా, మనుషులగా? మనుషులకు కడతారు. అలాంటి మాటల గురించి చెప్తూ, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించు, ప్రతి కాడిని విరిగొట్టయు. ఇలాంటి క్రియల్లో కలిపిన మనుషుల మీద ఏంటంటే దేవుని కొరకు బ్రతకకుండా ఉండడానికి, లోకంలో పవిత్రతను కలిగి బ్రతకకుండా ఉండడానికి. మీరు ఆలోచించిన పిల్లలు, అన్ని దేవుని చిత్తం అయితే అంత కూడా మన చేతిలో లేకపోతే, ఈ మాట ఏంటంటే కన్క్లూడ్ చేయడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. అన్ని దైవచిత్త ప్రకారంగా మనం అనుకున్న మాట ఏంటంటే, నీతిమంతుడైనా జ్ఞాని అయినా వారి క్రియలు వారి వశంలో లేవు. జ్ఞాని అన్న మాట ఏంటంటే, స్నేహం చేయటను ద్వేషించడానికి వారి వశంలో లేదు. దేవుడు ఇర్మీయా గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు సన్మార్గంలో నడవడం కూడా మనుషుల చేతిలో లేవంట. మరి ఎవరు ఆడుతున్నారు ఇదంతా? అపవాదన మాట ఏంటంటే, దీని అధికారం అంతా కూడా నా చేతిలో ఉంది అంటున్నాడు. అయ్యా, పరలోకంలో నీ చిత్తం ఉంది కదా, మరి భూమి దగ్గర జరిగితే బాగుంటుందంటే జరిగితే చాలా బాగుంటుంది. దేవుడు దానికి ప్రతిగానే, ప్రపంచానికి ప్రతిగా వేరుగా సంఘం ఇచ్చేస్తాడు దేవుడు. వాది కాదనుకొని, ప్రపంచం కాదని, ప్రపంచంలో యోగ్యమైనది లేదనుకొని సంఘంలోకి వస్తున్నాం. వాళ్ళు అక్కడ ఏమున్నాయా అంటే, దుర్మార్గుడు వారి మీద కాడి భారాన్ని మోపుతున్నాడు, కట్లు కట్టేశాడు. దాన్ని విప్పడము, ఆ మేకులు విరగొట్టడము అంటున్నాడు. ఎలాంటి మేకులు మాట చూపించి ముగించేస్తాను పిల్లలు. లూకా సువార్త 13వ అధ్యాయం చివరి మాట పిల్లలు. ఈ మాట చూసి ముగించేద్దాం పిల్లలు. 13వ అధ్యాయం 16వ వచనం చదువు పిల్లలు. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? సరిపోతుంది. పైనుంచి మనకు బాగా తెలిసిన మాట అంటే, 18 ఏళ్ల నుంచి ఆమె మీద ఒక భారం ఉందంట పిల్లలు. ఎవరు మోపరయ్యా భారం అంటే, అపవాది సాతాను మోపిందంటాడు, దయ్యం అంటాడు. ఆ మాట చూస్తే, దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడకుండా ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతి ఉంచగానే ఆమెకు చక్కగా నిలబడను, దేవుని మహిమపరిచెను అన్నాడు. ఆమె కాడి మేకులను, కాడి కట్లను విరగొట్టేశారు. ఎవరు కట్టారయ్య అంటే, అపవాది అంటున్న మాట. చిన్న పిల్లలు ఇందాక చదువుకున్న మాట, అబ్రాహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దిన ఈ కట్ల నుండి విడిపింపదగదా అన్నట్లు. అలాంటి లోకంలో భారాన్ని మోస్తూ పాపం వైపు ఉన్న వాడిని, స్వస్థత లేని వాడిని, అనారోగ్యత బారిన ఉన్నవాడిని, లోకం సరైనది కాదు పాపంలో బ్రతుకుతున్న వారు అలాగే ఉంటే చనిపోతారు. అందుకని ఆ విడుదల నేను ఇవ్వాలనుకున్నాడు.
దేవుడు వారు అలా పుట్టాలని అనుకోడు, వారి పాపం వారి మీద ఉండాలనుకోడు, వారు నష్టంలో ఉండాలనుకోడు, కష్టంలో ఉండాలనుకోడు. నీతి మార్గంలో ఉండాలి, సన్మార్గంలో ఉండి అందరూ బ్రతికినట్టుగా నా కుమారులు కుమార్తెలు బ్రతకాలని మనం ఎలాగైతే ఆశిస్తామో తండ్రి కూడా అలాగే ఆశించాడు. కానీ వారి మీద ఒక భారం ఉందంట. వారేంటంటే అబ్రాహాము కుమార్తెలు వాడు బాగా నడిపేసి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 ఏళ్ళ నుంచి ఆమె నడుము వంగిపోయి సూర్యుని చూడకుండా నేల మట్టిని చూస్తున్నాడు. ఎంత బాధ ఉంటుందో మీరు అర్థం చేసుకుని పిల్లలు. మనం ఒక సంవత్సరం కష్టమైతే మనం భరించలేము, 6 నెలల వ్యాధి వస్తే మనం తట్టుకోలేము, మనకు జ్వరం వచ్చినా మనం తట్టుకోలేము, ఇంకా చెప్పడానికి కొద్ది కష్టమైతే సాహసం మానుకుంటాం. ఇవన్నీ కూడా అయ్యా దేవుని చిత్తం కాలేదు, దేవుడు అనారోగ్యం ఇచ్చేసారు అందుకని సాహసం రానంటే దేవుని చిత్తం ఎందుకు కాదు? నీ మనసు మంచిదైతే రావాలనే మనసు ఉంటున్నట్టు, మనసు ఉంటే మార్గం ఉంటుందంట. అందుకనే ద్వితీయోపదేశకాండంలో అంటున్న మాట ఏంటంటే ఎదురాడే మనసు వారికి ఉండినా ఎంత మేలు అంటాడు. నీకు అలాంటి మనసు ఉంటే బాగుండు, నేను నడిపిస్తాను, నీ కాలు అడుగులు నువ్వు బయట పెడితే 10 అడుగులు నేను నడిపిస్తాను తండ్రి అంటాడు. అలా 18 ఏళ్ళ నుంచి ఆమె కట్లతో బంధింపబడుతుంటే ఆమెను స్వస్థపరిచి ఒక కుటుంబంలో చేర్చారు పిల్లలు. వారు బ్రతకాలనుకున్నాడు దేవుడు, తన చిత్తాన్ని ఇక్కడ నుంచి చూపించాలనుకున్నాడు. అందుకని సమాజంలో నుంచి సంఘంలోకి వచ్చేసాం. మీ ఆయుష్కరమైన నిండు ఆయుష్కాలంతో మీరు వృద్ధి పొందాలి, అలాగే వృద్ధి పొందాలి. ఎవరు కూడా అర్ధాయుష్కులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం తండ్రికి ఇష్టమైంది కాదు. కానీ కొన్ని క్రియలు జరుగుతున్నాయంటే బహుశా మీరు ఆలోచించిన పిల్లలు మనం అనుకుంటాం హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రోజు కష్టం వచ్చేసింది, హడావిడిగా వెళ్ళిపోతున్నాం. ఆ రోజు యాక్సిడెంట్ అయిపోతుంటాం, హడావిడిగా వెళ్ళిపోతున్నాం. ఏదో చేయకుండా తప్పు చేస్తాం, మనం డబ్బు పోగొట్టుకుంటాం, హడావిడిగా వెళ్ళిపోతున్నాం. ఆ రోజు ఎగ్జామ్స్ రాయాలి. ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని చిత్తం అండి. మీరు ఆలోచించిన పిల్లలు దేవుడు అనుకుంటాడు. అలా కాదు పిల్లలు, మన ఆలోచనలు మన పరిధిలో లేవు. మనం అనుకోవడం ఏంటంటే మనం నిజంగా చెప్తున్నాం కదా, దేవుని కనుక మన పక్షంలో ఉంటే మన విజయాలు మామూలుగా ఉండవు పిల్లలు. దేవుడు మన వెనకాల ఉంటే ఆ రోజు రాజులు కదా జయం పొందుకున్నట్టుగా, ఆ రోజు భక్తి పనులు కదా తమ ఆస్తిని విస్తరింపజేసుకున్నట్టుగా, ఆ రోజు వారి జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టుగా, అంతకంటే ఉన్నతమైన జ్ఞానం మనం సంపాదించుకునే వాళ్ళ పిల్లలు. ఇంకా మనం ఉన్నామంటే సమాజంలో నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి, సంఘంలో ఉన్నాం కాబట్టి దేవుడు అంటే అంతకంటే గొప్పగా మనల్ని చూడాలనుకున్న పిల్లలు. అందుకనే మనము మన క్రియలు చాలా మట్టుకు ఏంటంటే లోకంలో పాపం ఉంది, లోకంలో అవినీతి ఉంది, లోకంలో నేత్రాశ, శరీరాశ, శిలోపడానం ఉన్నది. మరి అందులో కూడా పవిత్రత కావాలంటే ప్రభు దగ్గరే ఉంది. అందుకని నీ మాటలు అపవాదికి చోటు ఇవ్వకండి, మీ హృదయ వాక్యాన్ని భద్రం చేసుకోండి. అందుకని కారు బాగుంది కదా అంటే ఎవరైనా నడిపిస్తారు. కార్లు మంచి ఉన్నాయనుకోండి, మంచి ట్రైన్ మనం కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కున్నాం, అది అతనికి ఎప్పుడు కారు నడిపించాలి అతనికి ఇచ్చేసామనుకోండి, ఎలా ఉంటుంది పిల్లరా? తిరిగి మామూలుగా వస్తుంది? రాదు. అన్నీ బాగున్నాయి. అలాగే దేవుడు యథార్థవంతులు నిన్ను పుట్టించి భూమి మీద ప్రవేశపెట్టేశాడు. ఒకవేళ నీవు అపవాది కనుక చోటిస్తే నిన్ను వాడు ఎలా వాడతాడో అలా వాడతాడు. అదే దేవుని కనుక నువ్వు చోటిస్తే నేను నీతి మార్గంలో సన్మార్గం నిలబడతాను. నీ జీవితాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు, 10 మంది సంతోషిస్తారు. అనేక కుటుంబాలుగా నువ్వు ఆదర్శప్రాయంగా నేను నిలబడుతూ ఉంటాను. అందుకని పిల్లలు మనం ఇంజన్ ఖాళీ ఉందనుకోండి, మనసు ఖాళీ ఉందనుకోండి, దేవుడికి అపవాదం వచ్చి వాడు 7 ఆత్మలను తీసుకుని వచ్చి మన నివాసం చేస్తాడంట, సుఖ నివాసం చేస్తాడంట. అది ఈడ్చి అమర్చి ఉంటే అదే దేవుడి దగ్గర ఇచ్చి వాడితే నీ మాటలు బాగుంటాయి, నీ ఆలోచన బాగుంటుంది, పవిత్రత నీ వెంట ఉంటుంది. నిన్ను బట్టి నీవు అనేకులకు ఆదర్శంగా వెలుగు పంచేవాడుగా ఉంటావు, నీ జీవితాలు కూడా వెలిగింపబడతాయి. అందుకనే దేవుని చిత్తం పిల్లలు అన్ని సందర్భాల్లో పనిచేస్తుందంటే అన్ని సందర్భాల్లో పనిచేసే పిల్లలు, కానీ నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా ఉండాలంట. దేవుని యొక్క ఆశ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచినట్టు. దానిల గ్రంథంలో మనం చూసినా, మిగతా గ్రంథంలో చూసినా దేవుడు నీకు ఇచ్చేశాడు, నీ ముందు ఉంచేశాడు. కీడు మరణము నీ చేతిలో పెట్టేశాడు. నువ్వు దేన్ని వెన్నుకుంటావు? అందుకని చివరి మాటలు మాట్లాడుతూ మాట ఏంటంటే ప్రసంగి చివరి మాటలు, అది మంచిదైనను చెడ్డదైనను తీర్పులోకి తీసుకుని వస్తాడంట. నీ ముందే ఉంది, నువ్వు ఎలా బ్రతుకుతావో నీ చేతిలో ఉంది. త్వరపడి వెళ్తావా, ఈ లోకాన్ని విడిచిపెట్టుకుని త్వరపడి వెళ్ళిపోతావా, లేకుంటే నేను నిండు ఆయుష్లో వెళ్తావా, నీ చేతిలో ఉంది. దేవుడు నిన్ను చావాలని కానీ, నీకు ప్రమాదం కావాలని కానీ, నీకు అనారోగ్యం కావాలని కానీ దేవుడు కోరుకునే మనిషి కాడు. దాన్ని బట్టి కూడా దేవుడు ఘనత తెచ్చుకుంటాడు. అది దేవుడి యొక్క చాయిస్. లోకంలో అపవాదం ఏంటంటే తనకి ఇష్టానుసారంగా మార్గాన్ని మలుచుకుంటుంది. కానీ వీటంతా అందరూ అంటారు, తాటిని తన్నేవాడు ఒకడు ఉంటాడా, తల తన్నేవాడు ఇంకోన్నాడు. అదే అపవాది ఏంటంటే తనకు మలుచుకోవాలనుకుంటుంది. అలా అపవాది మనకు ఆపద కలుగజేసినా, అనారోగ్యం ఇచ్చినా, కష్టం ఇచ్చినా, దీని తర్వాత దేవుడు స్వస్థపరిచి నా కొరకు బ్రతకను చూసావా అలాంటి కష్టాలు కూడా దేవుడు వాడి తల తన్ని మరి దేవుడు నిలబెడతాడు. నేను దేవుని కొరకు బ్రతకలను ఆశ కనుక నీలో ఉంటాయి. అలా యథార్థంగా బ్రతుకుదాం, దేవుని సంతోషపడడం, ఆయన చిత్తం జరిగిద్దాం. ఆ రీతిగా మనం మన కుటుంబాలు నిరంతరం ఉండాలని కోరుకుని మాటలు చూస్తాం. దేవుడి మాట దీవించి ఆశ్రయించి కాక.